మొన్నటిసారి దసరా ఉత్సవాల సందర్భంగా ఏదైతే వాస్తవంగా మనకి కాజా దగ్గర నుంచి అంటే గుంటూరు జిల్లా కాజా చెక్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అమరావతికి వెళ్ళే రూట్లో ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి విజయవాడ దగ్గర గన్నవరం దగ్గర ఉన్నటువంటి దాకా కూడా ఒక రోడ్డుని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగినప్పుడు ఆ ప్రపోజల్ని ఓకే చేసింది. అది రాజధాని మీదగా పోతుందన్నమాట. కృష్ణానది మీద కొత్తగా వంతెనేస్తున్నారు. ఆ వంతెన ఒక్కటి పూర్తి కాలేదు. అటు రోడ్డు పూర్తి అయిపోయినాయి, ఇటు రోడ్లు పూర్తి అయిపోయినాయి. కృష్ణానది మీద వంతెన ఒక్కటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అది కూడా పూర్తయిపోతే ఒక అద్భుతమైనటువంటి దారి వచ్చినట్టు అవుతుంది. దాదాపుగా మన మొన్న ఆ ప్రాంతంలో నుంచి అటు వెళ్తుందన్నమాట. అందులోది మొన్న మధ్యన దసరా శరన్నవరాత్రులు వచ్చినప్పుడు ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని విజయవాడలో ఉన్నటువంటి బైపాస్ని రన్నింగ్లోకి తీసుకొస్తే ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ను దృష్టిలో పెట్టుకుని కృష్ణానది మీద సిద్ధమైన వంతెనకి సంబంధించినటువంటి ఒక పక్క నడుస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్లోకి దగ్గర రోజు ప్రధాని పర్యటన సందర్భంగా మే 2 రాజధాని ప్రాంతం మీద వెళ్తున్న విజయవాడ బైపాస్లో కొంత దూరం రాకపోకలు అనుమతించబోతున్నారు. గొల్లపూడి నుంచి కాజా వరకు నిర్మిస్తున్న విజయవాడ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి దాంట్లో ఎన్హెచ్ఐ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన సభకు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు తదితర జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఇతర వాహనాలు విజయవాడ హైదరాబాద్ హైవేలో గొల్లపూడి వద్ద నుంచి కృష్ణానది మీద నిర్మించిన కొత్త వంతెన మీదుగా వచ్చి వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు వంతెన దాటాక సర్వీస్ రోడ్డు మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్తాయి. సభ అయ్యాక అదే మార్గంలో తిరుగు ప్రయాణం అయ్యేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణానది మీద 3 వరుస రహదారులతో 2 వంతెనలు నిర్మిస్తే ఇందులో ఒకటి సిద్ధం కావడంతో ఇది ఆ యాంగిల్లో తీసుకెళ్తున్నారు. ఈ గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులు వాహనాలను కాజా సమీపంలో విజయవాడ బైపాస్ మీదుగా హైలాండ్ రోడ్డు రైల్వే లైన్ దాటాక నిడమర్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు. అక్కడి నుంచి నిడమర్ మీదుగా ప్రధాన సభ వైపు వాహనాలు వెళ్తాయి. పెద్ద ఎత్తున ప్రజలు దాదాపుగా 5 లక్షల మంది ఈ సభకి రాబోతున్నారు.